హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఈరోజు కూర మసాలా వడ పులుసు పెడుతున్నాను. చాలా బాగుంటుంది. చూస్తున్నారా, వడలు టమాటా పేస్ట్ చేసుకున్నాను, ఎర్రగడ్డలు, చింతపండు పులుసు ఇస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆన్ పెట్టుకుంటాము. పాన్ పెట్టుకుంటాం, సెగెక్కేద్ది. హై ఫ్రెండ్స్, చూసారా వేడెక్కింది. ఇప్పుడు నూనె పోస్తాము. నూనె పోస్తాం. వేడెక్కింది. ఇదిగో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు వేగనిద్దాము. చూసారా, వేగిపోయింది. ఎర్రగడ్డలు, వేసాను. ఇవి బాగా ఎర్రగా వాడాలి. బాగా మగ్గనిద్దాము ఎర్రగడ్డల్ని. ఇట్లాగా బాగా మగ్గనిస్తాము. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తాము. టమాటా బాగా ఇది కాస్త ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. టమాటా కరివేపాకు, చాలా బాగుంటుంది వడపులుసు. ఎండు చేపలు కూడా వేసుకోవచ్చు, కోడిగుడ్డు అయినా వేసుకోవచ్చు. కోడిగుడ్డు మసాలా వడపులుసు, లేదా ఎండు చేప వేసుకొనైనా పులుసు పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఉత్త వడపులుసే పెడుతున్నాను. దీనిలో కోడిగుడ్లైనా వేసుకోవచ్చు వడల్లో, అలాగే ఎండు చేపలైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. చూస్తున్నారు కదా. మిరపపొడి, కారం వేస్తున్నాను, కొంచెమే వేస్తున్నాను. ఉప్పు, కొంచెం పసుపు పొడి. చూసారా, ఇలాగా బాగా ఇలాగా కొంచెం ఒక 5 నిమిషాలు, అంటే అప్పుడు మిరప్పొడి పచ్చివాసన పోయి బాగా వస్తుంది. చూసారా, వాడిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసేస్తా. ఎక్కువ పోయి కూడా చింతపండు పులుసు, అంటే టమాటాలు ఎక్కువ వేసాం కదా, కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. చూసారా, ఇలాగా. ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి. చూసారా, ఇలాగా. అంతే. ఈ పులుసు బాగా తెల్లనిచ్చి మసాలా వడలు వేసేస్తాము. చూసారు కదా, మూత పెట్టేస్తాం. చూసారా, ఉడికి తెల్లిపోయింది. ఇప్పుడు వడలు వేసేస్తాము. ఎండు చేపలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ మేము ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటాం విడిగా. దీనిలో ఏమి వేయము. చూసారా, ఇది బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే వడలు పులుసు బాగా లాగేసుకుంటాయి. అందుకని కొంచెం పులుసు పలసగా పెట్టుకోవాలి. కొంచెం వడలు లాగేస్తుంది. చూస్తున్నారా, ఇప్పుడు మూత పెట్టేస్తాము.
చూసారా కూర అయిపోయింది, దించేసుకుంటాము. చూసారు కదా బాగా వచ్చేసింది కదా. స్టవ్ ఆపేసుకుంటాం, కూర దించుకుంటాం. చూసారా అయిపోయింది కూర. ఇది కొంచెం పైన కొత్తిమీర చల్లుకుంటాం. చూసారా బాగుంది కదా, చాలా బాగుంటుంది. చూడండి, చూస్తున్నారా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. మీ అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.